నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను స్వప్న వైసీపీ రాజ్యసభ ఎంపీ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఖరారు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వారు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలుచోట్ల అభ్యర్థులను మార్చాలని ఆయన కోరారు. అయితే దానికి సీఎం జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టికెట్ ఖరారు చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ జగన్ అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరులో వైసీపీ నేతలకు అందుబాటులో లేకుండా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వేమిరెడ్డి తన అందుబాటులో ఉండటంతో లేదంటూ స్పష్టం చేసి దుబాయ్ వెళ్లిపోయారు. తర్వాత హైదరాబాద్ వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లుగా ప్రచారం జరిగింది. టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని చెప్పుకున్నారు. కానీ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కూడా ముగియడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి అధికారికంగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరొకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో లోక్సభ అభ్యర్థిగా ప్రత్యామ్నాయాన్ని సీఎం జగన్ రెడ్డి చూసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు అయిన అరబిందో శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్గా మారి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. కీలక నేతలు టీడీపీలో చేరగా అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట పంపించారు. దీంతో ఇప్పుడు మేకపాటి కుటుంబం కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు కారణంగా చురుగ్గా లేరు. ఆయన కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే మాత్రమే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. వైసీపీకి నెల్లూరులో దిగ్గజ నేతలుగా పేరున్న ఆనం, కోటంరెడ్డి వంటి వారంతా టీడీపీలో చేరిపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చేరతారని తరచుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇక రీసెంట్గా వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆయన భార్య కూడా టీటీడీలో వర్క్ చేస్తున్న తన భార్య కూడా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. అధికారికంగా ఈ ప్రకటన రానప్పటికీ కూడా దాదాపుగా ఇది ఖరారే అని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను నెల్లూరు నుంచి మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ స్వప్న. ఏదైతే నెల్లూరు జిల్లా రాజకీయాలకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది బిగ్ షాక్ గా అయితే దీన్ని పరిగణించాలి. ఏదైతే పార్టీ లాయల్ గా అత్యంత సౌమ్యుడిగా జిల్లాలోని 46 మండలాల్లో తన సొంత నిధులతో ఏదైతే ప్రజలకి శుద్ధి జలాలని అంటే మినరల్ వాటర్ కానీ అలాగే ఉచిత విద్యను అందించడం కానీ అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చాలా చొరగున్నటువంటి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించినటువంటి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరగడం, అలాగే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి, అలాగే ఏదైతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి త్వరలో అంటే ఎవరైతే అనుచరగణం ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చిస్తామన్నారు. చర్చించి సరైన నిర్ణయం అంటే 2-3 రోజుల్లో కూడా ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపేటటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. అంటే జిల్లాలోని ఏదైతే నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 4 నియోజకవర్గాల్లో ఈ రోజు అనేకమైనటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ రోజు వేమిరెడ్డికి సంఘీభావంగా ఆయన నివాసానికి వచ్చేట ఆయన సంఘీభావం తెలియజేసిన పరిస్థితి.
పూర్తిగా కూడా అనేక ప్రాంతాల నుంచి ఆయనకి మద్దతు తెలియజేశారు. వీళ్ళందరితో కూడా సమాలోచనలు జరుపుతామని మరి 1-2 రోజుల్లో వీళ్ళందరినీ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి నిర్ణయం తీసుకొని వేమిరెడ్డి ఏ రకంగా ముందుకెళ్తారనేది కూడా ఒకంత ఆలోచన అయితే మాత్రం ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఆయన అనుచరులు దగ్గర వారు సన్నిహితులు అయితే మాత్రం టీడీపీకి ఆల్రెడీ టచ్ లో ఉన్నారు. 2-3 రోజుల్లో కూడా టీడీపీకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం. అలాగే ఏదైతే వారం రోజుల క్రితం నుంచి కూడా వారం 10 రోజుల నుంచి డిస్కషన్ అయితే నడుస్తూనే ఉంది. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా ఇతను వేమిరెడ్డి ప్రభాకర్ ఉన్నారు. ఈ ఎంపీ అభ్యర్థి ఏదైతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి దగ్గర 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులని బలమైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అనేక చర్చలు ఆయన సూచనలు అయితే వైసీపీ అధిష్టానానికి ఇచ్చారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ సూచనలు పరిగణలోకి తీసుకోవడంలో ఎక్కడా కూడా ఆయన ఆలోచనలు అయితే పరిగణలోకి తీసుకోలేదు. దీనికైతే పూర్తిగా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వేమిరెడ్డి తన యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అంటే ఈ వాల్యూ లేని చోట మనం ఎందుకు ఉండాలి అనేటటువంటి ఆలోచనకు వచ్చినట్లు కూడా ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. అంటే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరు సిటీకి అనిల్ కుమార్ యాదవ్ ను మార్చినప్పటికీ కూడా ఆ మార్పులో ఏదైతే ఖలీల్ అహ్మద్ ని అక్కడ ఉంచారో ఖలీల్ అహ్మద్ కి సంబంధించినటువంటి కనీస సమాచారం తనకి లేకపోవడం అనేది కూడా ఒకంత అసంతృప్తి వ్యక్తం చేయడం. అలాగే నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ రోజు ఎవరైతే బలమైనటువంటి అభ్యర్థి ఉన్నాడో మానుగుంట మహేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయనకి కాకుండా బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వైసీపీ అధిష్టానం తన ఆలోచనలు ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా వేమిరెడ్డి ఒకంత అసహనం వ్యక్తం చేయడం, అంటే వాల్యూ లేని చోట ఉండడం ఎందుకంటూ కూడా పక్కకు జరిగినట్టు కూడా ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం. వారం రోజుల క్రితమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారనేది కూడా ఒకంత ఇక్కడ రూమర్ వినిపిస్తుంది. బట్ కలిశారా లేదనేది మాత్రం కాన్ఫిడెంట్ లేకపోయినప్పటికీ కూడా రేపు 2-3 రోజుల్లో వాళ్ళ ఎవరైతే అనుచరగణం ఉన్నారో ఆయనకు సన్నిహితులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా 2-3 రోజుల్లో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని తుది అంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది కూడా ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే దాదాపుగా కూడా టీడీపీలోకి వెళ్తారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి నిలబడబోతున్నారంటూ కూడా నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో పెద్ద థ్యాంక్ యూ చరిత్.